స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ గడిపారు ఆ మిత్రుడు. ఇంతలో ఆ మిత్రుల్లో నుంచి ఒకరు ముందే కాలం చేశారు. మిత్రుడి మరణంతో అతడి కూతురు అనాథగా మారింది. మిత్రుడి కూతురు పెళ్లికి ఎదగటంతో ఆమెకు పెళ్లి చేయాలని సంకల్పించారు. మిత్రుడు చనిపోయినా అతడి బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. మిత్రుడి కూతురికి ఓ పెళ్లి సంబంధం చూశారు. అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. నూతన వధూవరులను మనసారా ఆశీర్వదించి ఆనందంతో అత్తగారింటికి పంపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన మనుశ్రీకి తల్లిదండ్రి చిట్యాల లక్ష్మీ నర్సయ్య కొంతకాలం క్రితమే మరణించారు. దీంతో మనుశ్రీకి తండ్రి నర్సయ్య చిన్ననాటి మిత్రులంతా పెళ్లి చేయాలని సంకల్పించారు. ఇందుకు రాయికల్ మండల కేంద్రంలోని రాజేష్ అనే యువకుడితో వివాహాన్ని నిశ్చయించారు. అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపించారు. వివాహ సమయంలో మనుశ్రీకి తల్లిదండ్రి లేని లోటును ఏమాత్రం రానియకుండా చూసుకున్నారు. మనుశ్రీకి పెళ్లి చేయడంతో పాటు రాత్రి బరాత్ను సైతం నిర్వహించారు. రాత్రి బరాత్లో స్నేహితులు నృత్యాలు చేసి అమ్మాయికి నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తప్ప అంటూ సాగే పాటకు అనుగుణంగా స్కూటీ పైన నూతన జంటను ఎక్కించి నృత్యాలు చేపించారు నర్సయ్య స్నేహితులు. స్నేహితుడి బాధ్యతను చిన్ననాటి ఫ్రెండ్స్ పంచుకోవడాన్ని అభినందిస్తున్నారు స్థానికులు. బతికున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా సాయం చేయటంపై కుల సంఘ సభ్యులు, గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.